పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఫరీదుపేట ఉప సర్పంచ్ సత్తారు గోపి హత్య విషయంలో మాత్రం ఈరోజు అసలైన నిందితులు పట్టుకునేందుకు ప్రత్యక్ష సాక్షి. ఈ సమీపంలో రహదారి నిర్మించుకుంటూ తన ద్విచక్ర వాహనమైనటువంటి AP30P 6845 ఈ ద్విచక్ర వాహనంపై తోటి కోటి అని ఆయన బంధువుని వస్తున్న నేపథ్యంలో అసలు ఇక్కడ ఈ దుండగులు ఎలా ఆ ద్విచక్రాన్ని ఆపారు, ఆపిన క్రమంలో వారి నుండి తప్పించుకునేందుకు కోటి చేసిన ప్రయత్నం ఏంటి, గోపి వారికి ఎలా చిక్కారన్న విషయం మాత్రం ప్రశ్న. ఆ ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసినటువంటి కోటి మంతున్నారు. అసలు ఏం జరిగింది, మీరిద్దరూ ఎక్కడి నుండి వస్తున్నారు, ఎటు వెళ్ళడానికి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏం జరిగింది? మేము ఇక్కడ రోడ్ వర్క్ చేయిస్తున్నాం సార్. అక్కడ భోజనం టైంకి ఇంటికి వెళ్ళాం. భోజనం చేసి ఇద్దరం ఇంటికి వస్తాను సార్. ఇంటికి వస్తున్న దావలోనే ఇక్కడే ఇదే స్పాట్లోనే ఇక్కడ ఆపారు. ఆపి లంచా కొడకైనా వేసాలు గట్ట ఆడుతున్నావు ఏంటి అని చెప్పేసి ఫిల్ట్ పట్టుకొని కొట్టడం మొదలుపెట్టారు. కొట్టడం మొదలు పెడితే నేను ఆపాను. ఆపిన తర్వాత నాకు కొట్టినారు. ఇదే బైక్ మీద ఇద్దరం కింద పడిపోయాం. కింద పడిపోయిన తర్వాత నేను లేచి ఆపినప్పటికి ఆగకుండా ఆయన ముఖం మీద గట్ట తన్నారు. తన్నిన తర్వాత నేను కూడా మ్యాక్సిమం నాకు వీలైన మట్టుకు ఆపాను. కానీ నాకు మాత్రం వెనక నుండి వచ్చి కొట్టేసి నన్ను ఇక్కడ నుండి అక్కడ వరకు మెడపట్టి గెంటిస్తారు. వాళ్ళని ఎవరైనా గుర్తుపట్టే విధంగా ఉన్నారో, వాళ్ళు స్థానికేతరులా? వాళ్ళందరూ మా ఊరులే సార్, మా గ్రామస్తులే. అంటే ముఖాలను ఐడెంటిఫై చేశారా? ముఖాలను ఐడెంటిఫై చేశాను. ఎవరెవరు అసలు అడ్డుకించి దీంట్లో ముసుగులు కప్పుకొని ఉన్నారా, లేకపోతే ముఖాలు మామూలుగా పెట్టుకుని? ముసుగులేం కప్పుకోలేదు సార్, మామూలుగా ఉన్నారు. అందరూ మా ఊరులే, అందరూ నాకు తెలుసు. అందరి పేర్లు నేను స్టేట్మెంట్ ఇస్తాను. ఎవరు మీకు తెలుసు సార్? నేను స్టేట్మెంట్ ఇస్తాను. మీరు ప్రత్యక్షం చూసిన పేర్లు ఏవైతున్నాయి అవి ఉన్నారు సార్. నేను అక్కడ పేర్లు రాసిస్తాను. కొట్టేశారు. నన్ను అక్కడ వరకు మెడపట్టు బయటకు గెంటేశారు. గెంటేసిన తర్వాత అక్కడ కొట్టారు. అక్కడ వరకు కూడా కొట్టుకునే వెళ్ళారు. అక్కడ ఆపేశారు. అక్కడ నుంచి మరి మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి నేను అటుకి వెళ్ళి మా వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వాళ్ళందరిని తీసుకొని వచ్చేటప్పటికి అక్కడ మరి మా గోపి లేడు. అక్కడ నుంచి అలా వెనక్కి తీసుకెళ్ళిపోయి ఆ వెనక పడేశారు. ఆ వెనక పక్క ఎంతమంది ఈ దాడిలో అంటే అడ్డగించి దాడికి పాల్పడిన వాళ్ళు ఉపయోగించిన మారణాయుధాలు ఏంటి? 9 మంది ఉన్నారు సార్. వాళ్ళ దగ్గర కర్రలు, రాడ్లు అవి ఉన్నాయి సార్. అంటే ఇక్కడ అంటే మారణాయుధాలు ఏం కనిపి అంత కర్రతో తల పగల కొట్టి ఆయన అక్కడ తీసుకెళ్ళి ఒకరిద్దరిని ఆయన హతమార్చే పరిస్థితి లేదు కదా గోపి విషయంలో? ఒకరిద్దరు కాదు సార్, 9 మంది వరకు ఉన్నారు. ఒకరిద్దరు అయితే గోపిని ఏమీ చేయలేరు, కానీ అంతమంది మూకుమ్మడిగా ఆయనపై దాడి చేసి విచక్షణ రాహిత్యంగా ఆయన హత్య చేశారని అనుకుంటున్నారు. అంతే సార్. అంటే ఒక బలంగా ఉన్నారా వాళ్ళందరూ కూడా? అసలు కరుడు కట్టి బలంగా ఉన్నారు, కరుడు కట్టి ఉన్నారు, కక్షతో ఉన్నారు, కొట్టాలని ఉన్నారు. కొట్టడమే కాదు, పూర్తి చంపేశారు కూడా. ఇటీవల ఆయనపై హత్య యత్నం కూడా జరిగింది. అది కూడా కనీసం మీరు మెలకుతో నడుస్తున్నారా, ఏమైనా రెక్కి వేసి ఇటువంటి ప్లాన్ చేశారా? రెక్కి వేసే ప్లాన్ చేశారు సార్. మేమైతే మెలకుతోటే ఉన్నాం. ఆల్రెడీగా ఇంతకుముందు ఒక 1 year అవుతుంది. కోన ప్రసాద్ అనే వ్యక్తిని చంపేశారు ఊర్లో. చంపేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ తర్వాత ఎవరైనా చూసేటప్పుడు ఆఖరికి మా గోపి దొరికాడు. ఈ మధ్యకాలంలో మిమ్మల్ని వెంబడిస్తున్నారు అన్నట్టు అనుమానం ఏమైనా గోపికి కానీ కోటికి కానీ కలిగిందా? మరి వెంబడిస్తాను అంటే మరి ఊర్లోనే తిరుగుతాం కాబట్టి వాళ్ళు తిరుగుతాను, మేము ఉన్నాము. మరి వెంబడించినట్టే మరి వెంబడించకుండా ప్లాన్ చేయకుండా ఎలా సార్ ఇంత నడి రోడ్డు మీద ఎలా సార్ చంపేస్తారు? అప్పటికి జన సందాహం ఉందా ఇక్కడ? వెహికల్స్ రాకపోక సందేహం అంటే వెహికల్స్ గట్రా వెళ్తానే పోతాయి, కానీ ఎవరు ఆపడం కానీ అడగడం కానీ చేయడం కానీ ఎవరూ లేదు. ఇక్కడ షాపుల వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు. ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, అవి కూడా తీస్తున్నారు. మరి ఆ డిస్క్ ఉందో లేదో నాకు తెలియదు. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఈ షాప్ దగ్గర ఉన్నాయి సార్. ఎగ్జాక్ట్గా ఎన్ని గంటలప్పుడు మీ మీద ఈ హత్య? 2:30 జరిగింది సార్. అది 2:30 మా మీద అటాక్ చేశారు. సో మిమ్మల్ని ఏమీ చేయకుండా కేవలం గోపిని హతమార్చేందుకే వాళ్ళు వ్యూహం రచించే? గోపిని మాత్రం హతమార్చేందుకే వ్యూహం రచించారు సార్. నన్ను కొట్టి పంపించేశారు తప్పగానే. మరి అతను చంపి నన్ను చంపేసిందిరేమో, మరి నేను పారిపోయాను. ఒకవేళ ఆ ద్విచక్రవాణి మీరు కింద పడకుండా తప్పించుకొని వెళ్ళిపోతే వాళ్ళకి చిక్కి పరిస్థితి ఉండేది కాదు? పరిస్థితి ఉండేది కాదంటే ఆల్రెడీగా తోవ కాయిస్తారు సార్. ఇప్పుడు ఎంతమంది ఎలాగున్నారో మేము వస్తుంటే అంతమంది అలాగే ఎవరు సార్ గుద్దేసి ఎలాగ వెళ్ళిపోతాం? ఓ బైక్ మీద గుద్ది వెళ్ళాలంటే వెళ్ళలేం కదా. ఆపాం, ఏదైనా మాట్లాడతారేమో మాట్లాడుకుని డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు. వాళ్ళందరూ స్థానికులని మాత్రం నిర్ధారణకు వచ్చారు. మా గ్రామస్తులు, మా స్థానికులు.
చూస్తే కనుక గోపి అదేవిధంగా కోటి ఇద్దరు కూడాను సమీపంలో రహదారి నిర్మిస్తున్నటువంటి పనులు పూర్తి చేసుకుని ఇంటికి భోజనానికి వెళ్తున్న టైంలో ఇదే ప్రదేశంలో ఆ ద్విచక్రాన్ని అడ్డగించడంతో ఆ ద్విచక్ర వాహనంతో వారిద్దరు కూడా పడిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి 9 మంది కూడా ఏకతాటిపై వారిపై దాడి చేసిన నేపథ్యంలో కోటిని మాత్రం అక్కడ నుండి తరిమేశారు. ఎందుకంటే గోపిని టార్గెట్ చేసినట్టు ఆ దుండగులు మాత్రం ఇక్కడ ఆయన కర్రలతో బలంగా కొట్టారు. రోడ్డుపై వాహనాలు సంచరించడాన్ని గమనించిన ఆయన ఈ నిర్మానుషులు వెనుకున్న ప్రదేశానికి తీసుకెళ్లి విచక్షణ రాహిత్యంగా కర్రలతో కొట్టి తల పగలకొట్టి హతమార్చి ఈరోజు మాత్రం ఇదంతా కూడాను గ్రామానికి సంబంధించిన విరోధులే చేశారని చెప్పి మాత్రం కోర్టు ప్రత్యక్ష సాక్ష్యం చెప్తున్నారు. ఈ విషయంలో పోలీసుల దర్యాప్తులో కోర్టు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఎవరెవరు వారికి దాడి పాల్పడ్డారో ఆయన ఆ పర్సన్స్ కూడా ఐడెంటిఫై చేశారు. కాబట్టి నిందితులు పట్టుకోవడంలో కోర్టు ఇచ్చిన వాంగ్మూలం మాత్రం పోలీసులకు ఎంతగా దోహదపడుతుంది అనడంలో ఎటువంటి అక్షరం లేదు. గోపిని హతమార్చిన నిందితులు మాత్రం తమ గ్రామానికి చెందిన వారే ప్రత్యర్థులని మాత్రం బలంగా చెప్తున్నారు. ఆ కోణంలో కనుక పోలీసులు దర్యాప్తు చేసిన మాత్రం ఇది రాజకీయ హత్య నేపథ్యంలోనే జరిగిందని చెప్పుకోవచ్చు. చూస్తే కనుక ఆ టైంలో కనుక ద్విచక్ర వాహనం బోల్తా పడి ఉండకపోతే మాత్రం తామిద్దరం తప్పించుకునేలా, కాకపోతే వారు మాట్లాడతారేమో అనే ఉద్దేశంతో ద్విచక్ర వాహనం టైంలో కనీసం మాట్లాడకుండా 9 మంది కూడా ఒక్కసారి దాడికి పాల్పడడం మాత్రం ఈరోజు గోపిని కోల్పోయని చెప్పి కోర్టు మాత్రం బాధపడుతున్నారు. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోపిని హతమార్చినటువంటి వారి గురించి మాత్రం పోలీసులు ఇప్పటికే బలగాలు మోహరించారు. గ్రామంలో ఎటువంటి ఉధృత వాతావరణం నెలకొండా ఉండేందుకు పికెటింగ్ ఏర్పాటు చేసి పోలీస్ బలగాలందరూ కూడా ఫరీద్పేట గ్రామంలో గస్తీ కాసేందుకు అవసరమైన ఏర్పాటు చేస్తున్నారు. ఏడాది క్రితం కోన ప్రసాద్ అన్న వైసీపీ కార్యకర్తను హత్య చేసిన నేపథ్యంలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఏడాది పూర్తి కాకముందే ఈరోజు మళ్ళీ సత్తారు గోపిని హత్య చేయడం మాత్రం ఆ గ్రామంలో ఒక అలజడి నెలకొందనలో ఎటువంటి అత్యక్తి ప్రస్తుతం వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.